2 monthsలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ విత్ జనసేన అనుకుంటున్నాను. ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు? అది చేసిన డెవలప్మెంట్ అయితే నాకేమీ అనిపించలేదు పెద్దగా. సో వైజాగ్ మొత్తాన్ని తవ్వేశారు, ఉన్న కొండను కూడా తవ్వుకొని ఏవేవో కట్టుకుంటున్నారు, ఇంకా అంతే. ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఏ సభలో చూసినా వై నాట్ 175 అంటున్నారు. నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి, నేనే గెలవబోతున్నాను 75 అంటున్నారు కదా, మరి ఎలా? ఆయన పెట్టిన పథకాలు వెళ్ళేమో తప్ప ఆయన ఎప్పుడు అసలు దీంట్లోకి వెళ్ళలేదు కదా, జనాల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ కట్టుకుంటే కనీసం ఆయనతో మాట్లాడడానికి కూడా ఎవరు కావదు కదా. సో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, మరి ఎవరిది బెటర్గా అనిపించింది మీకు? కంపారిటివ్గా చూస్తే సిబిఎన్ గారిది కొంచెం బెటర్గా అనిపించింది. మరి చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? విజనరీ అండ్ డెవలప్మెంట్ ఆబ్వియస్గా మనకైతే ఇప్పుడు ఏం కనిపించలేదు. కొత్తగా ఏం చెప్పినా పర్లేదు కానీ ఉన్న వాటిని కూడా కూల్చేస్తున్నారు కదా. సో ఐ డోంట్ థింక్ దట్స్ రైట్. సో లాస్ట్ టైం వైసీపీ 150 సీట్లు గెలిచింది కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? నో ఐడియా బ్రో, మేబీ అరౌండ్ 50 to 60. సో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, సో వైసీపీ జనసేన టీడీపీ, సో అలా రావడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే యాక్చువల్గా అదే కరెక్ట్. ఎందుకంటే ఎవరు గెలిచినా సరే వైసీపీ గెలవకూడదు అనే థాట్లో వాళ్ళిద్దరు వస్తున్నారు కాబట్టి. మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మరి టీడీపీ జనసేన? సో వాళ్ళు ఒక 50-60 అంటే మిగతా వీళ్ళకే వస్తాయి కదా. మరి ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చేకూరుస్తారు అనుకుంటున్నారు? సో ఇప్పుడు ఏవైతే మైనస్ అనుకుంటున్నారో అట్లీస్ట్ వాటికి కొంచెం ప్లస్గా చేస్తారేమో నేను అనుకుంటున్నాను అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర, అదేవిధంగా లోకేష్ గారు ఇవ్వగల యాత్ర ప్రజల్లో ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్లో? అట్లీస్ట్ అంటే నాకు ఇన్డెప్త్గా తెలియదు, బట్ నాకు ఫ్రెండ్ సర్కిల్లో కానీ నాకు తెలిసిన వాళ్ళైతే కొంచెం బాగానే అయ్యింది అంటున్నారు. బట్ అది ఎంత అయింది ఏమైంది అనేది మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు తెలుస్తుంది అంతే. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో వెళ్ళేసి అన్నపై విమర్శలు చేయడం ఎవరికి ప్లేస్ అవుతుంది అనుకుంటున్నారు? అసలు ఐడియా లేదు. ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే ఏం చెప్తారు బ్రో? ద కాంబినేషన్ అంటే సిబిఎన్ విత్ జనసేన అంతే. దాంట్లో వస్తుంది అనుకుంటున్నాం. వాళ్ళిద్దరు కూటమి వస్తుంది. కూటమి మీరేమో వాళ్ళు కూటమి వస్తుంది అంటున్నారు, జగన్ గారేమో ఈసారి 175 కొడతామంటున్నారు కదా, సిద్ధం అంటున్నాడు కదా. ఆయన గెలిచి అభివృద్ధి చేసింది ఏం లేదు, ఒక రాజధాని తెచ్చింది లేదు, ఏం లేదు. ఆయన చేసింది అంతా జీరో. ఆయనదే చూసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జీరో అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ 5 years జగన్ పరిపాలనకి అలాగే చంద్రబాబు నాయుడు పరిపాలనకి తేడా ఏంటంటారండి? చంద్రబాబు పరిపాలన 100కి 100% అభివృద్ధి చేశారు, జగన్ పరిపాలనకి జీరో చేశారు. ఆంధ్రప్రదేశ్ 100 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి కదా జగన్ గారికి సపోర్టివ్గా, మరి దానిపై మీ స్పందన ఏంటి? సినిమాల గురించి నాకు తెలియదండి, నాకు ఐడియా లేదు. కానీ జగన్ గారు అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ సిబిఎన్ గారికి వయసు అయిపోయింది, ఇంకో రిటైర్మెంట్ తీసుకోవచ్చు అంటున్నారు కదా. ప్రజలకు తెలుసు ఎవరికి ఏమైందో, ప్రజలకు తెలుసు. ప్రజలు ఓట్లు వేస్తారు, ఎవరిని గెలిపిస్తారో ముందు తెలుస్తుంది. అలాగే 2019లో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి, టీడీపీకి 23 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుందండి? జనసేన అది వైసీపీకి 10 సీట్లు వస్తాయి అంతే. 10 సీట్ల. అలాగే షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అన్నపైన విమర్శలు చేస్తుంటే వాళ్ళే బూతులు తిడుతున్నారు కదా, దాని గురించి ఏమంటారండి? దాని గురించి నాకు తెలియదండి, నో కామెంట్. సో 1 year నెక్స్ట్ ఏపీకి సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారే అనుకుంటున్నాను. ఇంకో నెలలో ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? అబ్వియస్లీ చంద్రబాబు నాయుడు సార్ అనుకుంటున్నా. లాస్ట్ 20 years బ్యాక్ హైదరాబాద్ని డెవలప్ చేశాడు కదా, ఐటీ సెక్టర్ అవన్నీ ఫుల్ నాలెడ్జ్ ఉంది అతనికి, ఏదైనా చేయగలుగుతాడు. నెక్స్ట్ అమరావతి డెవలప్మెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, మంచిగా కూడా అవుతుంది ఏపీ కూడా. దాని తర్వాత ఈ 5 years ఈయనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఈయనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మేబీ ఉండొచ్చు, సీట్ల వరకు అయినా ఉండొచ్చు అక్కడ వరకు. కాకపోతే చంద్రబాబు నాయుడు రావాలని అనుకుంటున్నా ఆల్మోస్ట్. యా, మంచిగానే అనిపిస్తుంది. ఇద్దరు కలిసి కంబైండ్ అయిపోయారు అనుకో, చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. సీట్లు అంటే ఐడియా లేదు నాకు, అంటే వస్తాడు చంద్రబాబు నాయుడు అయితే వస్తాడని అనుకుంటున్నా. అభివృద్ధి అంటే అతనికి అంత 5 years నాలెడ్జ్లో చంద్రబాబు నాయుడు అంత ఉన్నంత లేదనమాట, అతను ఉన్నంత.
అంతే. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే బ్రో. చెప్పండి బ్రో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా 2 monthsలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ సార్. టీడీపీ జనసేన. సో మరి వైసీపీని ఎందుకు వద్దనుకుంటున్నారు మీరు? వైసీపీ అయితే జాబులు లేవు, నెక్స్ట్ రోడ్లు కూడా లేవు, ఏం డెవలప్మెంట్ లేదు. 3 రాజధానులు అంటున్నారు, ఒకదానికి కూడా దిక్కులేదు సరిగ్గా. దానికి 3 రాజధానులు అంటున్నారు. ఇప్పుడు జగన్ ఏమో ఏ సభలో చూసినా 175 గెలుస్తామంటున్నారు. నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో బాగా గట్టిగా వెళ్ళాయి అంటున్నారు. ఏమి ఇచ్చారు సంక్షేమ పథకాలన్నా? దాంట్లోనే పథకాలు ఇస్తున్నారు, దాంట్లోనే వడ్డీగా లాగుతున్నారు. మొత్తం రుణమాఫీ అంటున్నారు, దాన్ని మళ్ళీ టైంలో లాగుతున్నారు. ఏదైనా ఇంకేం లేదు. ఉద్యోగాలు ఇప్పుడు రైతుల దగ్గర ₹1 తీసుకునే ₹2 లాగుతున్నారు. ఇంకేముంటుంది, బెనిఫిట్ ఉంటుంది? ఇంకా జాబులు లేవు. ఆంధ్ర మొత్తం తెలంగాణ వస్తున్నారు, హైదరాబాద్ మొత్తం మినిమం. ఇప్పుడు 2,50,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు కదా. ఎప్పుడు ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? ఉద్యోగాలు ఇవ్వలేదు కదా. ఆ ఉద్యోగులు ఉన్న బదులు రాజధాని చేసే బదులు రాజధాని చేస్తే ఇప్పటికీ ఐటీ కంపెనీలు బోల్డ్ కంపెనీలు వచ్చాయి కదా. చంద్రబాబు ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు, లేవు కదా జాబులు ఎవరికి. ఇప్పుడు నాడి నేడు సంక్షేమ పథకాలు అలాంటి అమ్మ ఒడి లాంటి పథకాల ద్వారా పిల్లలు చాలా బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, బ్రహ్మాండమైన చదువుతున్నారు అంటున్నారు కదా. ఎవరు చదువుతున్నారన్న? ఎవరు చదవట్లేదు, అందరూ ప్రైవేట్ స్కూల్ జాయిన్ అయిపోతున్నారు. అమ్మనాడు అంటున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా అధికారంలోకి వస్తే ఒక డెవలప్మెంట్ ఉంటుంది, ఒక కంపెనీలు ఉంటాయి, డెవలప్మెంట్ బాగుంటుంది. మరి హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడే కదా, మీకు కూడా తెలుసు కదా. అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఏముందన్న, అది చెప్పలేను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వైసీపీకి లాస్ట్ టైం 151 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? అది తెలియదు ఇంకా, చూడాలి, నాకు తెలియదు ఇంకా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? లాస్ట్ మంత్ అయితే భీమవరంలో ఓడిపోయారు. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు కన్ఫర్మ్గా గెలుస్తారు చంద్రబాబు అక్కడ. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర, అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారు యువగలం యాత్ర ప్రజల్లో ఎలా వెళ్ళింది అనుకోవచ్చు? అది చెప్పలేము. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరని చెప్తే ఏం చెప్తారు బ్రో? ఇదే చంద్రబాబు నాయుడు చెప్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకుంటున్నారు మీరు? టీడీపీ వస్తుందని అనుకుంటున్నామండి. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు మీరు? టీడీపీ అంటే జగన్ ఏం చేస్తారు కానీ 3 అమరావతి చేస్తానని 3 ఏం చేయలేదు, ఒకటి కానీ చేయలేదు. కర్నూలు చేస్తానా, వైజాగ్ చేస్తానా, అన్ని చేస్తాను, ఏం చేయలేదు కదా, చేయలేదు. సో ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ప్రస్తుతానికి మీరు విన్నదానికి మీరు చూసిన దానికి ఎలా ఉందనుకోవచ్చు? ఏం చేయలేదు ఆంధ్రప్రదేశ్లో, ఏం చేయలేదు జగన్. 5 సంవత్సరాలు ఉండడానికి ఏం చేయలే. అంటే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు కదా, ఉద్యోగాలు ఇస్తామని ఎవరు చేయలేదు. మున్సిపాలిటీకి పర్మనెంట్ చేస్తానని పర్మనెంట్ కానీ చేయలేదు, ఏం చేయలేదండి. ఇప్పుడు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. హైయెస్ట్ 2,50,000 పైగా ఉద్యోగాలు ఇచ్చాము మా గవర్నమెంట్లో అని జగన్ గారు చెప్తున్నారు కదా, నిజంగానే ఇచ్చారనుకోవచ్చా? వాలంటీర్లు అయితే ఇచ్చాడు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చేస్తున్నారు, వాళ్ళ వరకు నచ్చిన వాళ్ళకి ఎవరు జరుగుతారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చేస్తున్నారు. అంటే పిల్లలకు నాడు నేడు పథకం కింద మంచి స్కూల్ మంచి విద్యను అందించారు అంటున్నారు. ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 స్కూలింగ్ ఉందంటున్నారు. స్కూల్ అంటే డబ్బులు అయితే వేస్తాడు, అవి వేస్తున్నాడు అంతేగాని ఏం తెలియదండి. అమ్మఒడి మీకు రావట్లేదా? అది ఉండేది ఇక్కడ తెలంగాణ అండి. ఇప్పుడు లాస్ట్ టైము జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసార్లు 175కి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? జగన్ గారికి ఏం రావండి, టీడీపీకి అయితే 90 సీట్లు అనేది రావచ్చు. ఇప్పుడు టీడీపీ వస్తే మరి అధికారం టీడీపీ వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారు మీరు? టీడీపీ అయితే బాగా చేస్తారండి, జగన్ అయితే ఏం తెలియడు, ఏం తెలియదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు, మీకు ఎవరి పరిపాలన బాగా నచ్చింది అనుకోవచ్చు? చూడండి, జూనియర్ జూనియరే, సీనియర్కి జూనియర్ తేడా ఉండదా? ఇది అంతే అండి. ఆయన సీనియర్, ఇటు జూనియర్, ఏం తేడా ఉండదా? అంటే జూనియర్కి ఎక్కువ టాలెంట్ అయి ఉండొచ్చు కదా. అదే జూనియర్కి ఎక్కడ టాలెంట్ ఉంది? హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరు? చంద్రబాబునే. ఐటీకి డెవలప్ చేసింది చంద్రబాబునే. ఎవరైనా చేశాడా? కిష్కద వరకు ఈ సీసీ యాదవ్ అక్కడి నుంచి కూడా చూసిండు, దీన్ని పార్క్ చేసి నిలిచిన అట్లా పెద్ద పెద్ద రాజకీయ నాయకులంతా గుండాలంతా హైదరాబాద్లో చంద్రబాబు ఆడగొట్టించిండు, ఎవడు ఆడగొట్టేదిలే. ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అవుతాడండి. హాయ్ బ్రదర్. ఇంకో నెలలో ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే యూత్ లీడరు, ఆల్రెడీ 5 సంవత్సరాల అనుభవం ఉంది, మళ్ళీ కూడా ఆల్రెడీ జనాలకు బాగానే చేసిండు కదా. చిన్న గ్రామీణ స్థాయిలో కూడా బీద బడుగు బలైన వర్గాల కూడా ఇంగ్లీష్ నేర్పించినటువంటి ఘనత జగన్ గారికి ఉంది.
కాబట్టి మళ్ళీ కూడా జగన్ సీఎం అవకాశం ఉంది. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఓకే అయినా ఇప్పుడు డెవలప్మెంట్ సైడ్ ఏది లేదు. డెవలప్మెంటు ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా 100% ఒకసారి అవకాశం ఇస్తే డెవలప్మెంట్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా సరే, జగన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ, ఏ సీఎం అయినా అభివృద్ధి చేయొద్దు అని చెప్పి ఆలోచన ఏం లేదు. ప్రతి సీఎం ఎవరైనా అభివృద్ధి చేయడానికి చేస్తారు. ఈయన చేసినంత మాత్రం 100% చేసిండు. అది నేరుగా జనాలకు డైరెక్ట్ నేరుగా మధ్యవర్తులు బ్రోకర్లు లేకుండా డైరెక్ట్ మన కింది స్థాయిలో ఉన్న ఓటర్లకి కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న జనాలకి కానీ ఏ స్కీమ్ అయినా చేరింది అక్కడ వరకు. చూసుకున్నట్టయితే 175కి 110 అంటున్నారు కదా వైసీపీ జగన్, అది అన్ని సీట్లు వస్తాయంటారు. 100% సెంచరీ వస్తాయి. జనసేన టీడీపీ రెండు కలిసి వస్తున్నాయి కదా. జనసేన టీడీపీ ఇంకా కమ్యూనిస్టులు ఇంకా ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు ముక్కుమ్మడిగా కలిసి వచ్చినా ఏది ఏం జరిగినా ఆంధ్రలో మాత్రం మళ్ళీ వచ్చేది జగనే, జగన్ గారే సీఎం. చూసుకున్నట్టయితే వైసీపీ నుండి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు వాళ్ళు వెళ్ళడానికి గల మెయిన్ రీజన్ ఏమంటారు? ఎందుకోసం రీజన్ ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ తీసుకోండి, కొద్దిగా వాళ్ళ ఏదైనా రిమార్క్ ఉంటే ఇంకొక క్యాండిడేట్ ఆటోమేటిక్గా తయారవుతాడు. ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ రేస్లో ఉంటారు. ఏ కాన్స్టిట్యూన్సీలో అయినా 2-3 ఎమ్మెల్యే క్యాండిడేట్లు 100% ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఈయనకి ఏదైనా టికెట్ రాదన్న ఆలోచనతో దాంతో ముందస్తుగా భయంతో వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే మొన్న క్రికెటర్ రాయుడు కూడా వైసీపీలో చేరి మళ్ళీ జనసేనలోకి వెళ్ళిపోవడం జరిగింది కదా, ఎందుకంటారు అది? అంటే జగన్ గారితో అంత క్లోజ్గా ఉండి జనసేనలోకి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? రాజకీయంలో ఎప్పుడైనా ఈ రోజు ఉన్నోడు రేపు ఉంటాడో తెలియదు, రేపు ఉన్నోడు ఎల్లుండి ఉంటాడో తెలియదు. 100% రాజకీయంలో అనేది బీఫామ్ వచ్చినాక కూడా ఎంతోమంది పార్టీలు చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముందుగా వెళ్ళిపోయేంత మాత్రాన్ని ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అది రాయుడు కదా ఆయన ఆలోచన ఆయనది. షర్మిల గారు కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోయారు జగన్ గారు. సో అంటే సొంత ఇంట్లోనే ఉండి మరి అన్నకి వ్యతిరేకంగా మాట్లాడడం, అన్నకి వ్యతిరేకంగా వేరే దాంట్లో జాయిన్ అవ్వడం, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఫ్యామిలీ వేరు, రాజకీయంగా వేరు. రాజకీయంగా అన్న చెల్లెలే కాదు, ఇంకా రాబోయే రోజులలో భార్య భర్తలు కూడా పోటీ చేసే రోజులు వస్తాయి. భార్య భర్త పోటీ చేస్తారు, అమ్మ కొడుకు కూడా చేస్తాడు, నాన్న కొడుకులు కూడా చేస్తారు. అన్నదమ్ములు అయితే ఎంతోమంది చేస్తారు, మీకైతే తెలుసు. అన్నదమ్ములు అయితే ఆల్రెడీ చేస్తారు కదా. అన్న చెల్లెలు చేయడంలో ఏం తప్పు ఉంది? అన్న ఒక పార్టీలు ఉంటారు, చెల్లెలు ఒక పార్టీలు ఉంటారు. అన్నదమ్ములు ఇద్దరు కూడా వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు, టీడీపీలో ఉంటారు, వాళ్ళు జనసేనలో ఉంటారు. ఏ పార్టీలో ఎవరైనా ఉండొచ్చు కదా. ఇది ప్రజాస్వామ్య దేశం అండి. ఎవరు ఏ పార్టీలో ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళినా పోటీ చేయొచ్చు. ఇప్పుడు జగన్ మీద కొంత వ్యతిరేకత ఉంది. అంటే ఓన్లీ స్కీమ్లో ఇచ్చి మేనేజ్ చేశారు, కానీ ఎటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు కానీ పారిశ్రామిక ఇండస్ట్రీలు కానీ ఏం తీయలేదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఏది అయినా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం అది కామన్. నువ్వు ఎన్ని స్కీములు ఇచ్చినా, ఎన్ని ఉద్యోగ అవకాశాలు చేసినా, ఎన్ని నోటిఫికేషన్లు వేసినా ఏ లేదని అంటారు. ఇప్పుడు వాళ్ళైతే ఖాళీగా ఉన్నప్పుడు జగన్ గారు అయితే వేయకుండా అయితే ఉండాడు కదా. ఇప్పుడు ఏదైనా వేకెన్సీ ఉందనుకో 100% వేస్తాడు. వేకెన్సీ లేకపోవడమో లేకపోవచ్చు. సీఎం జగన్ వెనక ఉన్న మంత్రులు వాళ్ళ గురించి చెప్పండి, రోజా గురించి చెప్పండి, ఏం చెప్తారు ఆమె గురించి? ఆమె డైనామిక్ లీడరే అండి. రోజా గారు డైనామిక్ లీడరే, మహిళలకు ఆదర్శం. ఆమె కూడా ఒకప్పుడు సినీ యాక్టర్ల ఆదర్శం ఉండే, ఇప్పుడు రాజకీయంగా కూడా ఆదర్శమే. ఓవరాల్ ఎన్ని సీట్స్ రావచ్చు అన్న? వైసీపీకి ఎన్ని రావచ్చు? 100 వైఎస్ఆర్సీపీకి వస్తాయి. మిగతా టీడీపీ జనసేన కంబైన్లో వస్తాయి. అవసరమైతే టీడీపీ కన్నా ఎక్కువ జనసేనకే వస్తాయి. వన్ వర్డ్లో సీఎం ఎవరు అంటారు? వన్ వర్డ్లో సీఎం ఎవరు ఏపీకి? ఏపీకి జగన్ గారు సీఎం మళ్ళీ.